హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లకు 28 మంది సభ్యులతో కూడిన తమ జట్టు ప్రకటించింది మహారాష్ట్ర. క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన ఈ సందర్భంగా ఎంసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఏపీఐ నియమించింది. గత సీజన్లో మహారాష్ట్రకు జట్టుకు సారథ్యం వహించిన కేదార్ జాదవ్ ఈ ఏడాది జూన్లో అన్ని ఫార్మాట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. గత రంజీ సీజన్లో మహారాష్ట్ర జట్టు దారుణంగా ప్రదర్శన కనపరిచింది. దీంతో ఈ ఏడాది సీజన్లో కొత్త కెప్టెన్ కోచ్గా మహారాష్ట్ర బరిలోకి దిగనుంది. మహారాష్ట్ర హెడ్ కోచ్గా సులక్షణ కులకర్ణి వ్యవహరిస్తున్నాడు. గతంలో తమిళనాడు జట్టుకు సులక్షణ కోచ్గా పనిచేశాడు. ఇక రుతురాజ్ కెప్టెన్గా అనుభవం ఉంది. అతడు ఇప్పటికే మహారాష్ట్ర జట్టుకు పరిమిత ఓవర్లో క్రికెట్ సారథ్యం వహిస్తున్నాడు. అదేవిధంగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కూడా రుతురాజ్ ఉన్నాడు. అంతేకాకుండా అతడి సారథ్యంలో భారత్ జట్టు ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. రుతురాజ్ చివరిగా భారత్ తరపున జింబాబ్వే సిరీస్లో ఆడాడు. ఈ సిరీస్తో అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. శ్రీలంక పర్యటనకు అతడికి భారత్ జట్టులో చోటు దక్కలేదు. అతడిని కాదని రియాన్ పరంగ్, శివం దూబే వంటి వారిలో చోటు ఇవ్వడం ప్రస్తుతం చర్చాంశమైంది. ఇక రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లు అక్టోబర్ 14 నుండి ప్రారంభం కానున్నాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.